మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బండి దీప్తి మండిపడ్డారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు దీప్తి రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు 30% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆమె తక్షణమే 30% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. మహిళలకు కేటాయించిన 33% రిజర్వేషన్ మీద జరుగుతుంది. దీన్ని జగనన్న తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము సమర్థిస్తున్నాము. మేమందరం ఈరోజు ఈ బిల్లు ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. నిజంగా చెప్పాలంటే జగనన్న నడిపిన 5 ఏళ్ల పరిపాలనలో 33 కాదు కదా 50% రిజర్వేషన్ ఇచ్చి ఒక కార్పొరేషన్ ఎలక్షన్స్ నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నిటిలోనూ మహిళలకు అత్యుత్తమైన స్థానాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 5 ఏళ్ల పరిపాలనలో డిప్యూటీ మేయర్ల కాడి నుంచి కార్పొరేటర్ల కాడి నుంచి దగ్గర 54% రిజర్వేషన్ మహిళలకు కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేశారు. అంతేకాకుండా తన మంత్రిమండలిలో దాదాపు హోమ్ మినిస్టర్గా, డిప్యూటీ సీఎంలుగా చాలామంది మహిళలకు సదావకాశాన్ని కల్పించి వాళ్ళకు రాజకీయ సామాజిక భవిష్యత్తును కేటాయించారు. దీనికి తోడు జగనన్న ఇంప్లిమెంట్ చేసిన చాలా వరకు పథకాలలో అమ్మఒడి కానీ, స్త్రీ చేయూత కానీ వీటన్నిటి వెనుక కూడా మహిళలు సామాజికంగా సమాజంలోకి ముందుకు వచ్చి నిలబడాలి అన్నది జగనన్న మెయిన్ ఉద్దేశము. దానికి అనుగుణంగానే ఈరోజు చాలా వరకు మహిళలు అన్ని విషయాల్లో తమ వంతుగా మేమున్నాము అంటూ ముందుకొచ్చి అన్నిట్లో నిలబడుతున్నారు. సో ఈ 33% రిజర్వేషన్ అనేది మేమందరము సమర్థిస్తున్నాము. మేమందరము జగనన్న బాటలు నడుస్తూ దీనికి 100% మా మద్దతును ప్రకటిస్తున్నాము.